ఎదురుగా కనబడుతుంది కదా, ఇదే హైవే వర్క్. అంతకుముందు మీకు తోటవారిపాలెం మళ్ళీ సాయి కాలనీ దరిదాపుల్లో హైవే వర్క్ ఎలా ఉందో చూపించాను. అయితే ఇప్పుడు నేషనల్ హైవేలు రెండు క్రాస్ అయ్యే ప్లేస్ మీకు చూపిస్తుంది. ఇక్కడ నుంచి హైట్ లాగారు, ఎందుకంటే 216 216 హైవే ఉంది కదా, దాని మీద నుంచి ఇప్పుడు కొత్తగా కడుతున్న ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, ఆ కొత్తగా కడుతున్న హైవే అనేది 216 మీద నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా మనకి చీరాల బీచ్లోకి, అంటే వాడరేవు బీచ్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసరికి సబ్వే అనమాట. అంటే ఇప్పుడు హైవే ఉంది కదా, హైవేకి అవతల వైపు యువతల వైపు ఖాళీ ప్లేస్ వెళ్ళటానికి, మామూలు నార్మల్ వెహికల్స్ వెళ్ళటానికి హైట్ నుంచి కాకుండా అలా చేశారు. ఇక్కడేమో సిమెంట్ దిమ్మలు ఇవన్నీ సైడ్ వాల్స్ అనుకోవచ్చు వీటిని. ఆ సైడ్ వాల్స్ కడుతున్నారు. పైన వర్క్ కూడా బాగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కాంక్రీట్ సంబంధించినవి పోసుకుంటూ వెళ్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక షేప్ అవుట్కి అయితే వచ్చేసినాయి. వర్క్ మరి ఎన్ని రోజుల్లో 6 monthsలో అయిపోవచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక హైవే కోసం ఎంత మట్టి పోసారు అనేది మీకు కనబడిద్ది. కింద చూసారా ఎంత లోతుగా కనబడుతుందో. అంతకుముందు ఇక్కడ ఆ హైట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక బిల్డింగ్ కన్నా ఎక్కువ హైట్ మట్టి పోసారు. ఎంత దూరం, 1 కిలోమీటర్ దాకా. అక్కడ ఆదర్శ పాఠశాల కనబడుతుందా, అక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వండి. చుట్టూ ప్లేస్ ఇలా ఉంది. కొద్దిగా ముందుకెళ్ళి చూపిస్తాను. పైకి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా కానీ వేరే వర్కులు ఉండటం వలన పూర్తి చూపించలేదు. మనం ఇదే వర్క్ని పార్ట్లుగా తీస్తాం కాబట్టి మళ్ళీ చూపిస్తాను. ఇవ్వండి, ఇదంతా కూడా హైవేకి సంబంధించిన వర్క్. ఇవ్వండి, ఇక్కడ వచ్చేసరికి ఒక కాలువ లాంటిది బ్రిడ్జి కట్టారు అంతకుముందు. ఆ బ్రిడ్జి మీద కాలువ ఎంత పెద్దగా ఉందో చూడండి. అంతకుముందు నార్మల్ చిన్న కాలువ ఉండేది. ఇది మొత్తం వచ్చి హైవే గురించి.